ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మాదిరిగా కనబడుతోంది. దుబాయ్ నగరం పైన ఇరాన్ చేసేటువంటి దాడితో చాలా తీవ్రమైన రాకపోకలకి సమస్య తలెత్తుతోంది. ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయింది. ఒకప్పటి హెవెన్ నగరం కాస్త ఇప్పుడు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ మొన్న ఇరాన్లో ఉన్నటువంటి కర్గ్ అనేటువంటి ఒక పోర్ట్ పైన దాడి చేయడంతో ఇరాన్కి చాలా పెద్ద మొత్తంలో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చినటువంటి ప్రాంతం కర్గ్ అనేటువంటి ఆ పోర్ట్. సో కర్గ్ అనేది ఒక ఐలాండ్ కూడా. సో అక్కడ దాడి చేయడంతో దానికి ప్రతీకార దాడిలో భాగంగా గల్ఫ్ దేశాలపైన ఇరాన్ మరింతగా రెచ్చిపోయింది. నిన్నటి నుంచి పెద్ద మొత్తంలో దాడులకు తిరగలేపుతోంది. సో దుబాయ్లోని జుమైరా బీచ్ వద్ద బాంబులకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఇంకోవైపుగా ఫుజైరా అనేటువంటి ఒక పోర్ట్, అంటే ఆయిల్ ఎక్స్పోర్టింగ్ పోర్ట్ అది. ఆ ఫుజైరా ప్రాంతం పైన ఇరాన్ సుమారుగా 6 క్షిపణులు 21 డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడిలో పెద్ద మొత్తంలో ఆయిల్ ఎక్స్పోర్టింగ్ పోర్ట్ల నుంచి మంటలు చెలరేగాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు కూడా పెద్ద మొత్తంలో మంటలు చెలరేగాయి. దీంతో ఎక్కడికక్కడ రాకపోకల్ని క్లోజ్ చేశారు. సో దుబాయ్ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది, అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు కూడా దుబాయ్లోని విదేశీ విమానాల ల్యాండింగ్ క్లోజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసింది. దుబాయ్పై ఇరాన్ విరుచుకుపడుతోంది. డ్రోన్లు, క్షిపణులతో చాలా బిగ్గెస్ట్ అటాక్కి ఇరాన్ తెరలేపుతోంది. అమెరికాతో పాటుగా పలు దేశాల్లో రాయబార కార్యాలయాల్ని కూడా దుబాయ్ మూసివేసుకుంది. రీసెంట్గా దుబాయ్లోని ఫుజైరా ఆయిల్ ట్యాంక్ ఫామ్ పైన ఇరాన్ డ్రోన్ దాడికి తెరలేపింది. 6 క్షిపణులు 21 డ్రోన్లతో దాడి చేయడంతో దీంతో దుబాయ్ మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోతుంది. దుబాయ్లోని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి రాకపోకలను క్లోజ్ చేసింది. ఒక రకంగా దుబాయ్ ఫ్లై జోన్ మొత్తం కూడా క్లోజ్ చేసుకున్నారు. సో విజువల్స్తో మనం చూస్తున్నాం. టు ఆల్ ఫారెన్ ఆపరేటర్స్, suspension of landing permission of the DXB and DWC airports in the Emirates of Dubai. We write with reference to the prevailing situation within the region and in the interest of the safety of airlines, crew, passengers, employees and the public. Please be informed the landing permission for aircraft operating into DXB and DWC airports in the Emirate of Dubai suspended until the further notice. The concerned authorities in the Emirates of Dubai will update you with the regarding to remove of suspension of landing permission. So ఇప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆధారితంగా భయానకమైనటువంటి పరిస్థితుల ఆధారితంగా ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. కాబట్టి మేము ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ని ల్యాండ్ అవ్వడానికి కానీ ఇక్కడ నుంచి ఎగరడానికి కానీ పర్మిషన్ ఇవ్వడం లేదు. సో మేము ప్యాసింజర్ మరియు ఆ ఫ్లైట్స్కి సంబంధించిన భద్రత దృష్ట్యా నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతానికి ఇరానియన్ డ్రోన్లు సుమారుగా 10ల సంఖ్యలో దుబాయ్ నగరాన్ని చుట్టుముడుతున్నాయి. దుబాయ్ నగరాన్ని చిత్తు చేస్తున్నాయి. దుబాయ్ నగరాన్ని కొంత అల్లకల్లోలంగా మార్చేస్తున్నాయి. సో చమర్ లోడింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఫుజైరీ ప్రాంతంలో పెద్ద మొత్తంలో అక్కడ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ జరుగుతుంటుంది అక్కడ నుంచి. కాబట్టి ఆ లోడింగ్ ప్రక్రియ మొత్తం కూడా ముగిసిపోయింది. సో పెద్ద మొత్తంలో ఇటు అమెరికా అండ్ ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధంలో దుబాయ్ తీవ్రంగా నష్టపోతుందనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. సో అరబ్ ఎమిరేట్స్ సంబంధించినటువంటి వాళ్ళపైన ఉక్కుపాదం మోపుతోంది ఇరాన్. సో ఇప్పటివరకు మీరు చూస్తున్న ఈ లిస్టులో వారంతా కూడా మరణించిన వారి లిస్ట్ అదంతా. సో వీరు అరబ్ ఎమిరేట్స్ పైన ఇరాన్ ఉక్కుపాదం మోపుతూ వాళ్ళ పెద్ద మొత్తంలో అరెస్ట్ చేయడమా లేకుంటే వారు అంతమొందించడానికి ప్రయత్నాలు చేస్తోంది. సో యాజ్ ఆఫ్ నౌ 7 మిలియన్ బ్యారెల్ల చమురు ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. 7 మిలియన్ బ్యారెళ్ళు అంటే ఇక రేపో మాపో పెట్రోల్, డీజిల్, ఆయిల్ ధరలు పెరగడం గ్యారంటీగా కనబడుతోంది. ఇక ఫుజైరాలోని అంతరాయాలు మరింతగా తీవ్రమైతే చాలా పెద్ద మొత్తంలో ధరలు పెరిగే అవకాశం కూడా ఉంది. సో నిరుడు అంటే పోయిన సంవత్సరానికి సంబంధించి ఇక్కడ 1.7 మిలియన్ బ్యారెల్ల ముడి చమురు ఈ సమయానికల్లా ఎక్స్పోర్ట్ చేస్తే ఇప్పుడు అక్కడ 7 మిలియన్ బ్యారెళ్ళు తక్కువ అయిపోయింది, అంటే ప్రొడక్షన్ లేదు. సో మరోవైపుగా ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించినటువంటి ఎయిర్ ఇండియా కూడా, మన భారత విమానాలను కూడా ఎయిర్ ఇండియా కూడా ఎక్స్ప్రెస్ సంస్థలు దుబాయ్కి వెళ్లాల్సిన తమ అన్ని సర్వీసులను కూడా రద్దు చేసుకున్నాయి. అయితే అబుదాబి, షార్జా, రస్సల్ ఖైమా ఈ ప్రాంతాలకు సంబంధించి సర్వీసులను కూడా యథాతథంగా కొనసాగిస్తోంది. కేవలం దుబాయ్కి వెళ్లాల్సినటువంటి యుఏఈలో దుబాయ్కి వెళ్లాల్సినటువంటి విమానాలను మాత్రం రద్దు చేసుకుంది. కానీ మిగిలిన ప్రాంతాలకి షార్జా వెళ్లాలన్నా, అబుదాబి వెళ్లాలన్నా, రసల్ ఖైమా వెళ్లాలన్నా కూడా తమ ఫ్లైట్ సేవల్ని కొనసాగిస్తోంది. సో కేరళ నుంచి దుబాయ్ వెళ్లాల్సినటువంటి 2 ఎమిరేట్స్ విమానాల్ని మధ్యలో నిలిపివేసి తిరిగి వెనక్కి తీసుకొచ్చింది ఇక్కడ ఎయిర్ ఇండియా. సో ఈరోజు కూడా తెల్లవారుజామున సుమారుగా
4 గంటల 50 నిమిషాల సమయానికి 353 మంది ప్రయాణికులతో అటు దుబాయ్ వెళ్ళవలసినటువంటి ఆ విమానం తిరువనంతపురం దగ్గరే మళ్ళీ తిరిగి ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. సో ఇలా వరుసగా ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి. అటు వెళ్ళవలసిన వారు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు, రావడానికి అక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్న వారు ఇబ్బంది పడుతున్నారు. సో దుబాయ్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఇరాన్ తమ చెప్పు చేతుల్లోకి తీసుకొని దాడులు చేస్తూ డ్రోన్ దాడులు, మిసైల్ దాడులతో అల్లకల్లమైన వాతావరణం క్రియేట్ చేస్తోంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది, పాక్షికంగా దెబ్బతినింది. విమానాలు ఎగరాలన్నా, విమానాలు అక్కడి నుంచి బయటికి వెళ్ళాలన్నా కూడా కాస్త ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. సో దుబాయ్ ఇప్పుడు చాలా ఈజీ టార్గెట్ అయిపోయింది ఇరాన్కి. చాలా పెద్ద మొత్తంలో క్షిపణులు, మిసైల్స్, అటు మరోవైపు నుంచి డ్రోన్లు దూసుకొస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఆత్మాహుతి డ్రోన్, మీకు అందరికీ తెలిసింది, అక్కడికి వచ్చి టార్గెటెడ్గా పేలిపోతూ ఉంటాయి. అలా ఎక్కడెక్కడైతే గల్ఫ్ కంట్రీస్ సంబంధించినటువంటి మ్యాక్సిమం టార్గెట్స్ ఉంటాయి, ఆ మ్యాక్సిమం టార్గెట్స్ని ఇరాన్ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తోంది. సో నిన్నటి నుంచి ఈ రోజు వరకు సుమారుగా 21 డ్రోన్లని దుబాయ్ అంటే యుఏఈ కూల్చే ప్రయత్నం చేసింది. సో 6 క్షిపణులను కూల్చేసింది. సో 145 మంది ఇప్పటికే గాయపడేట్టు తెలుస్తోంది. 6 బాలిస్టిక్ క్షిపణులను కూడా దుబాయ్ అంటే యుఏఈ పూర్తిగా